ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మనమందరము కూడా ఈ సమయానికి ఇటు రకంగా ఆత్మీయంగా ఒక వేదిక మీదకి వచ్చామంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారం దేవుడు మనల్ని కూర్చోబెట్టినందుకు ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాటలను మనతో ఆయన పంచుకోవడానికి మనల్ని ఆయత్తపరిచి సిద్ధపరిచినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి ముందుగా మహిమ చెల్లిస్తూ, మరి ఆన్లైన్లో వందలాదిగా వేలాదిగా వాక్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో భాగంగా తన మంచి మాటలు, మహత్తు కలిగిన మాటలు, ఆశీర్వాదాలకు కారణమైన మాటలు, మనల్ని ఎన్నో రకాలుగా హెచ్చించి దీవించి స్థిరపరిచేటటువంటి మాటలు ఈ రోజున మనం ఆయన దగ్గర నుండి ఆత్మస్వరాన్ని మనం విందాం, దీవించబడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు నమ్ముతూ, లూకా సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము అలాగే 40వ వచనం గత శీర్షికలో కూడా చదువుకున్నాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చాను. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఆత్మ బలము కలిగి గలిలయకు వచ్చాడు అని మనం గ్రహిస్తున్నాం. నిజంగా చెప్పాలి అంటే ఆత్మ బలం అనేది ఎలా కలిగింది అంటే శరీరం అనేది బలహీనపడింది, ఆత్మ అనేది బలపడింది అని మనము గ్రహిస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మనము ప్రత్యేకంగా గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యములోనికి నడిపింపబడి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశారు. ఉదయం ఆహారం తీసుకోవడం కానీ, రాత్రి ఆహారం తీసుకోవడం కానీ, ఉదయం నీళ్లు త్రాగడం కానీ, రాత్రి నీళ్లు త్రాగడం కానీ జరగలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్యకు, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన ప్రార్థనతో సిద్ధపాటు అవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని అరణ్యంలోనికి నడిపించారు. ఆయన ఆత్మ బలముతోనే కాకుండా ప్రార్థనా బలం కూడా కలిగి వచ్చాడు. ఎంతగా ప్రార్థన చేస్తావో, ఎంతగా ఆత్మచేత నడిపించబడతావో, ఎంతగా ఆత్మచేత నింపబడతావో, నీవు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు నింపల వలన బలము పొందుకుంటావు, ప్రార్థనా బలాన్ని పొందుకుంటావు. అలాగుననే ఆత్మ బలము కూడా పొందుకుంటావు. ప్రియులారా, ఈ రోజున నేను చెప్పేది ఏంటంటే 3 విషయాలు చెప్తాను. క్రైస్తవులకు ప్రార్థనా బలం ఎందుకు ఉండాలి, క్రైస్తవులు ప్రార్థనా బలం ఉండటం వలన వాళ్ళకి కలిగే మేలు ఏంటి. నంబర్ 1, ప్రార్థనా జీవితం మనకు కలిగినప్పుడు సాతాను శోధనలు ఎక్కువగా కలుగుతుంది. సాతాన్ని మనం జయించాలి అంటే సాతానుకు వాక్యపు జ్ఞానం ఉంది. సాతాను ఎందుకంటే విత్తువాడు విత్తనాలు విసురుతూ విత్తుతూ వెళ్ళేటప్పుడు అవి త్రోవ పక్కన పడినాయి, కొన్ని ఆ రోడ్డు మీద పడినవి అక్కడ ఏంటంటే అపవాది సంబంధాలు వచ్చి ఏరుకుని వెళ్ళిపోయారు. పక్షులు అంటే అపవాది సంబంధికులు వచ్చి ఏరుకుని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి విత్తనము అనగా వాక్యము. విత్తనం ఏంటట? వాక్యము. సీడ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్కాటర్డ్ సీడ్ ఏం చేసాయంటే ఆ పక్షులు ఎత్తుకెళ్ళిపోయి, అపవాది సంబంధికులు ఎత్తుకెళ్ళిపోయి. కాబట్టి వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటది, కాస్త కోస్తో దైవిక జ్ఞానం అనేది వాళ్ళ దగ్గర ఉన్నా సరే దైవిక జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జీవించరు. దైవిక జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వాదిస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. కాబట్టి
ఆ శోధనలు మనం ఎదుర్కోవాలి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న సూత్రం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి కాస్త కూస్త ఆ జ్ఞానం నుండి మించిన జ్ఞానం మనకు ఉండాలి అంటే నీవు నేను ప్రార్థన బలాన్ని, ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆత్మ బలాన్ని కలిగి ఉంటామో, ప్రార్థనా బలాన్ని కలిగి ఉంటామో, అప్పుడు సాతాను సంబంధికులను, సాతాను సంబంధికుల ద్వారా వచ్చే శోధనలను, వాదనలను వాక్యముతోనే జయించటానికి వీలు కుదురుతుంది. హల్లెలూయా. మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. మన తరపున ప్రభువే యుద్ధం చేస్తాడు. కానీ మన దగ్గర వాక్యం అనేటటువంటి ఖడ్గం ఉండాలి, వాక్యం అనేటటువంటి ఆయుధం ఉండాలి, వాక్యపు జ్ఞానముతో మనం నింపబడాలి, వాక్యపు బలాన్ని పొందుకొని మనం ఉండాలి. వాక్యము లేకున్నా శోధనలు జయించలేవు, వాక్యము లేకున్నా సాతానును జయించలేవు, సర్పపు స్వరాన్ని పసిగట్టలేవు. నీవు నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేము. బేసికల్ గా చెప్పాలి అంటే ప్రార్థన జీవితం ఉన్నవాడు, లేక పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదల ఉన్నవాడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఉందో వారిలో వాక్యమైన దేవుడి మీద ఆధారపడి జీవిస్తాడు. వాక్యం అనే దేవుని యందు బలపరచబడతాడు. వాడిలో ఇంకా వాక్యం చాలా పటిష్టంగా ఉంటుంది. వాక్యం లేకపోతే, ఈ రోజున వాక్యము మనకు దీపము, వాక్యము మనకు జీవము, వాక్యము మనకు దేవుని ఆత్మ అయి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున వాక్యమే ఆధారం అవ్వాలి. వాక్యమే మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అభివృద్ధిని తీసుకొని వస్తాడు. వాక్యమయ్యున్న దేవుడే సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడు. టోటల్ గా మనము వాక్యం మీద ఆధారపడి జీవించే జీవితం ఎలా వస్తుంది అంటే, నీవు ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత నడిపించబడినప్పుడు, ప్రార్థన బలము, ప్రార్థన జీవితము కలిగినప్పుడు. ఈ ప్రార్థన ఎలా చేయగలుగుతామంటే, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనము ప్రార్థన చేయలేమని గతసారి కూడా నేను మీతో మాట్లాడాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. We have to be filled by the Holy Spirit. We have to be led by the Holy Spirit. అంటే టోటల్ గా ఇంకా we have to be filled by the spirit of prayer. Only the Holy Spirit can lead us into the prayer life, so that we can be stronger, we can be strengthened in the power of prayer and in the power of the Spirit, Holy Spirit, or the Spirit of God. When we are in the power of God, in the power of the Holy Spirit, in the power of prayer, then we basically, spiritually, totally depend upon the Word of God. Our dwelling life system, or our life system, shall be based upon the Word of God, so that we can overcome the temptation of Satan. We can overcome the arguments. We can give the full knowledge to each and every enemy, so that we can overcome Satan, the enemy. We can overcome so many things.
temptations, everything. We will live a successful life for Christ Jesus. Hallelujah. కాబట్టి వాక్యానుసారమైన we live accordingly to the word of God. మనము వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. చాలా మందికి వాక్యం ఇక్కడ ఏంటంటాడంటే, ఈ రాళ్లను రొట్లుగా చేసుకొని తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నదే ఆర్గ్యుమెంట్. నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పారు కదా, ఆయన పుట్టినప్పుడే చెప్పారు కదా, ఏమని చెప్పారు, నీ కుమారుడు అనబడడు, యోసేపు కుమారుడు అనబడడు, మరియ కుమారుడు అనబడడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. సో ఆయన అంతకు ముందు యోహాను భక్తుడు తన ముందు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఎప్పుడైతే యోహానుని శిరచ్ఛేదనం చేశారో, ఇంకా ఆ రాజ్యపు సువార్త, రాజ్యపు భారం ప్రభు మీద పడింది. ప్రభు తనకు శక్తి ఉందని, తన సృష్టికర్తని, తన దేవుని కుమారుడని, తన దేవుడని, నాకెందుకులే ప్రార్థనా జీవితం అని అనుకోకున్నా ముందు ప్రార్థన బలంతో, ప్రార్థన ఆత్మతో నింపబడి ఆయన పరిచర్యకు రావడానికి ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యములకు నడిపించుకెళ్ళిపోయి తను చేయబోవు దేవుని రాజ్యపు పరిచర్య కొరకు సిద్ధపాటుగా ప్రార్థన ప్రిపరేషన్ ని ఆయన అరణ్యములో కలిగి ఉన్నాడు. అటు నుంచి వచ్చిన తర్వాత ఆయన గూర్చిన పేరు ప్రఖ్యాతలన్నీ మారుమ్రోగిపోయినాయి. ఎందుకు పేరు ప్రఖ్యాతలు మారుమ్రోగాయి అంటే, ఆయన సాతాన్ని జయించొచ్చాడు, ఆయన శోధనలు జయించొచ్చాడు. 40 దినాలు సాతాను శోధిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక 3 కారణాలు రాశాడు. రాళ్ళను రొట్లుగా చేసుకొని అన్నాడు, తర్వాత నాకు సాష్టాంగపడు అన్నాడు, తర్వాత ఈ అధికారం అంతా ఇస్తాను సాష్టాంగపడు అన్నాడు. ఇంకా అలాగా 3 రకాల శోధనలు అక్కడ వస్తే ఆయన ఏమన్నాడంటే, లేఖనములో ఇలా రాయబడి ఉంది నీకు తెలీదా, నీ దేవుడైన ప్రభువునకు మొరొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆర్గ్యుమెంట్ కాదు, he gave the answer, he gave the counter. కౌంటర్ ఫిట్ కరెక్ట్ గా ఉంది అక్కడ. ఆ కౌంటర్ ఫిట్ కరెక్ట్ గా ఉండబట్టి నీవు నీ దేవునికి మొక్కాలి, కానీ శోధించకూడదు. లేఖనంలో అలా రాయబడి ఉంది, నీకు తెలీదా అని. అంటే నాకు మొక్కమంటున్నాడు. సాతాను దేవుని కుమారుడు, యేసు ప్రభువు, రక్షకుడు, సృష్టికర్త, దేవుడు, ఆదిలో ఉన్న దేవుడినేమో దేవుడు దగ్గర కొన్నాళ్ళు గానా భజన చేసి మహిమను కోల్పోయి ఈ భూమి మీదకి తొక్కబడినటువంటి మహిమను కోల్పోయిన ఒక దూత, వాని సృష్టికర్త యేసు ప్రభువే తన సృష్టికర్తని తనకు సాష్టాంగపడి నమస్కరించమని అడుగుతున్నాడు. అప్పుడు ఇలా రాయబడి ఉందన్న సంగతి నీకు తెలియదా? కాబట్టి లేఖనం ఎలా చెబుతుందో నేను అలా జీవించాలి, లేఖనం ఎలా రాయబడి ఉందో నేను అలా జీవించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎందుకంటే ఈ రోజున మనకి ఇవ్వబడింది, ఆ రాయబడిన, లిఖించబడిన, చెప్పబడిన ఆ దేవుని మాటలు మనం ఆధారంగా చేసుకొని మనము అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించటానికి, అభివృద్ధికరమైన జీవితం. తెలుసా, దేవునికి ఇష్టమైన జీవితం అది. దేవుని సొంత వాక్యం చదువుతుంటే, వాక్యం వింటుంటే విశ్వాసం కలుగుతుంటుంది. దేవుడి మాట మీద, దేవుడి మాట నెమరు వేసుకోవడానికి, దేవుడి మాటను హృదయంలో పదిలపరచుకోవడానికి, ఆ త్రోవ పక్కన పడిన విత్తనాలలా కాకుండా మంచి నేలను పడిన మన హృదయం అనేటటువంటి మంచి నేలలో పడిన విత్తనము, మన హృదయంలో పడిన విత్తనము మొలికించి అది వృద్ధి పొంది ఎదిగి ఫలింపజేయబడినట్టుగా మన జీవితాలు ఫలింపులోనికి వస్తాయి. విన్న వాక్యాన్ని వదిలిపెడితే, విన్న వాక్యాన్ని విసర్జిస్తే, విన్న వాక్యాన్ని విమర్శిస్తే
దాని ఫలింపు రాదు. కాబట్టి లేఖనానుసారమైన జీవితం, లేఖనాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, విన్న వాక్యము నమ్మాలి, చదివిన వాక్యాన్ని నమ్మాలి, రాయబడిన వాక్యాన్ని నమ్మాలి. అప్పుడు మనము శోధనలు, సాతానును, వాదనలు జయించగలుగుతాం. అది అద్భుతమైన క్రైస్తవ జీవితం. దేవుని పరిచర్య చేస్తున్న సేవకులు మరింత అవసరమైన జీవితం, సువార్థికులకు మరింత అవసరమైన జీవితం. వాక్యం మనలో లేకపోతే విమర్శకులకు మనం లోనవుతాం. వాక్యపు జ్ఞానం మనకు లేకపోతే విమర్శించేవాడికి, మనల్ని శోధించేవాడికి, మనల్ని ఆటంకపరిచేవాడికి మనం సమాధానం చెప్పలేము. కాబట్టి మనము పరిచర్యకు సిద్ధపడాలి అంటే ప్రార్థన ఆత్మచేత మనం నడిపింపబడాలి. ప్రార్థన ఆత్మచేత, ప్రార్థన బలము చేత మనము నింపబడాలి. పరిశుద్ధాత్మ నడిపింపు అనేది, పరిశుద్ధాత్మ నింపుదల అనేది మన వ్యక్తిగత క్రైస్తవ జీవితాల్లో చాలా అవసరత అయి ఉన్నది. నంబర్ 1, ప్రార్థన బలం ఉన్నవాడు, ఆత్మ బలం ఉన్నవాడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, దేవుని సేవను వాడు ఖచ్చితంగా ఒక డెడికేషన్తో, ఒక ప్రతిష్ట కలిగిన సేవకుడిగా, అభిషేకించబడిన సేవకుడిగా, పిలువబడిన సేవకుడిగా, ఏర్పాటు చేయబడిన సేవకుడిగా, నిర్లక్ష్య వైఖరితో కాకుండా, బద్ధకముతో కాకుండా, ప్రాణాన్ని ప్రేమించినంతగా సేవను ప్రేమిస్తాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఎలాగ ప్రేమించుకుంటాడో పరిచర్యను, ప్రభు పరిచర్యను అంతగా ప్రేమిస్తాడు. ప్రార్థన ఆత్మ ఉన్నవాడు, పరిశుద్ధాత్మ బలమున్నవాడు, ప్రార్థన బలమున్నవాడు పరిచర్య ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తాడు. తనకివ్వబడిన పిలుపు మేరకు, తనను ఏర్పాటు చేసుకున్న మేరకు, ప్రభు తనకిచ్చిన ఆత్మ వరాల మేరకు, తలాంతుల మేరకు, కృపా వరాల మేరకు దేవుని రాజ్య భారాన్ని వాడు మోస్తాడు. దేవుని రాజ్య వ్యాప్తిని జరిగిస్తాడు. దేవుని రాజ్యాన్ని దేవుని జ్ఞానంతో కడతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రార్థన బలం లేకపోతే పరిచర్య చేయలేడు. పరిశుద్ధాత్మ బలం లేకపోతే పరిచర్య చేయలేడు. అసలు ప్రార్థన చేయనోడికి పరిచర్య ఎందుకు? ఎప్పుడు దేవా అదివు ఇదివు ఇదివు అదివు అదివు ఇదివు, ఓకే సరే, నువ్వు అడగొచ్చు, అవసరాలు అలాంటివి అడగొచ్చు. ఎందుకంటే పరిచర్యలో కష్టం ఉంటుంది, పరిచర్యలో భారం ఉంటుంది, పరిచర్యలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పరిచర్యలో శారీరక పరమైన ఇబ్బందులు ఉంటాయి, పరిచర్యలో కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి. నేను కాదన్ను, కానీ అది ప్రాసెస్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రణాళికలో, దేవుని పద్ధతిలో, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో అవో ఒక ప్రణాళికలో భాగమే తప్పించి గాని, ఎందుకు అంటే మనకు అన్ని ఉంటే మనము పరిచర్య చేయలేము. అన్ని ఉంటే నీవు నేను దేవుడి మీద ఎందుకు ఆధారపడతాను చెప్పండి? సపోజ్ ఒక 100 కోట్ల రూపాయలు నీ దగ్గర నా దగ్గర ఉన్నాయి, మనం దేవుడి మీద ఎందుకు ఆధారపడతాం? మనకు కావలసినంతా ఉంది అనుకుంటాం. అప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు కదా, మీ సామర్థ్యము వలన గాని, మీ జ్ఞానం వల్ల గాని, మీ ఆలోచన వల్ల గాని, మీ బుద్ధి వలన గాని ఈ వాగ్దాన దేశము కాలంలోనికి మీరు వచ్చారని అనుకోకూడదు సుమా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట ప్రకారం, అనగా చేసిన నిబంధన ప్రకారం ఆ వాగ్దాన దేశాన్ని మీకు
ఇస్తున్నాడు తప్ప ఇంకొక రకంగా కాదు అని మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకి చెప్తున్నాడు. యెహోషువ చెప్తున్నాడు. మోషే గారే చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మన సామర్థ్యం, మన జ్ఞానం, మన బలము వలన, మన ధనము వలన, మన కులము వలన ఈ దేశంలో గాని, ప్రపంచంలో గాని, నువ్వు జీవిస్తున్న ప్రదేశంలో గాని, ప్రాంతంలో గాని దేవుని రాజ్యము కట్టబడదు, దేవుని రాజ్యము వ్యాపింపబడదు. ఆఖరికి నీకున్నటువంటి కుటుంబం వల్ల గాని దేవుని రాజ్యపు వ్యాప్తి జరగదు. దేవుని జ్ఞానముతోనే, దేవుని మాటతోనే, దేవుని శక్తితోనే, దేవుని ఆలోచనతోనే, దేవుని ప్రణాళికతోనే, దేవుని ఆత్మతోనే, ప్రార్థన జీవితముతోనే, ప్రత్యక్షపు జ్ఞానముతోనే, వాక్యపు బలముతోనే, ఆత్మ బలముతోనే దేవుని రాజ్యము కట్టబడుతుంది, కొనసాగించబడుతుంది, వ్యాపింప చేయబడుతుంది తప్ప ఇంకొక రకంగా దేవుడి రాజ్యపు పని నీ వల్ల గాని, నా వల్ల గాని జరగదు ఈ భూమి మీద. ఆయన అందరి చేత ఘనత పొందాడు. అంతవరకు యోసేపు కుమారుడు అనబడ్డాడు, అంతవరకు మరియ కుమారుడు అనబడ్డాడు, అంతవరకు వడ్రంగవాణి కుమారుడే అని అనబడ్డాడు తప్ప ఆయన ప్రభువుగాను, ఆయన దేవుని కుమారునిగాను, ఆయనే దేవుడిగాను, ఆయనే రక్షకుడుగాను అక్కడ పేర్కొనబడలేదు. తరువాత ఆయన ఆ ప్రార్థనా బలము చేత, ఆత్మ బలము చేత గల్లీకి వచ్చినప్పుడు వారందరి చేత ఆయన ఘనత పొందాడు. హల్లెలూయా. ఆయా సమాజ మందిరాల్లో ఆయన బోధించడం మొదలు పెట్టాడు. అందరూ ఆహ్వానించడం మొదలు పెట్టారు. వాక్యపు జ్ఞానాన్ని పంచు, ఎందుకు నువ్వు వాక్యపు బలం కలిగిన వాడవు. ఆ సాయంకాల సమయంలో వాళ్ళందరూ ఎవరెవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురాగానే ఆ ప్రార్థన బలము చేత, ఆత్మ బలము చేత వాళ్ళందరి మీద చేతులుంచి వాళ్ళలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టాడు, వాళ్ళలో ఉన్న రోగాల్ని వెళ్ళగొట్టాడు, వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళని విడిపించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ బలం ఎలా కలిగింది, ఈ శక్తి ఎలాగొచ్చింది? రెండవదిగా నేను చెప్తున్నాను, నీ కృపా వరాలు ఎలాగ వాడుకోబడతాయి, నీ ఆత్మ వరాలు ఎలాగ వాడుకోబడతాయి, నీ తలంతులు ఎలాగ వాడుకోబడతాయి, నీ పిలుపు ఎలాగ నువ్వు కొనసాగిస్తావు, నువ్వు ప్రభు పరిచర్య ఎలాగ సాగిస్తావు? ప్రార్థనా బలం ఉండాలి, ఆత్మ బలం ఉండాలి. డబ్బులతో మనకి ఎప్పుడు కూడా ఛాలెంజింగే. డబ్బుల సమస్య ఎప్పుడు మనకి ఇబ్బందే. అది అనుదినము మనకు ఒక గండంలాగా ఉంటుంది. ఆ గండం నుంచి మనం బయటపడాలి అంటే ప్రార్థన చేసుకోవాలి. మళ్ళా ఇప్పుడు వేల రూపాయలతో, లక్షల రూపాయలతో, కోట్ల రూపాయలతో దేవుడి పని ముడిపడి ఉంది. కానీ దానికి ముందు నీకు ఆ డబ్బుల సంగతి పక్కన పెట్టు. నీ కుటుంబ అవసరాలు, నువ్వు ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డావో, ఏర్పాటు చేయబడ్డావో, దేవుడు నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంటాడు. ఉదాహరణకు నా జీవితంలో జరిగినటువంటి దేవుని పిలుపుని గురించి మీకు చెప్తాను. నేను ఒకరోజు ఉద్యోగం చేస్తున్నాను. నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్న ఇంతకు ముందు ఉద్యోగం చేస్తుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేస్తా ఉన్నాడు. దానికి ముందే ఎందుకు ఉద్యోగం అంటే, ఒక రకంగా అటువైపు నెహెమ్యాలాగా ఇటువైపు ఉద్యోగం చేసుకుంటూ ఇటు సువార్త చేయొచ్చు అని చాలా మంది దైవజనులు సలహా ఇవ్వడంతో ఉద్యోగం కొన్నాళ్ళు కొనసాగించాను. కానీ ఆ ఉద్యోగం చేసినప్పుడు సుఖం లేదు, సంతోషం లేదు, శక్తి లేదు, బలము లేదు. మాకు అప్పుడే వివాహం అయింది, కానీ ఇంట్లో అమ్మా నాన్న వ్యాధిగ్రస్తులయ్యారు.
అప్పుడే పెళ్ళి అయింది, అప్పుడే వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. కనీసం నేను సంసారం చేసుకునే శక్తి కూడా నాకు అప్పుడు లేకపోయింది, సంతోషం లేకపోయింది. టెన్షన్స్ ఉదయాన్నే లేచి పరిగెత్తి పారిపోవాలా, మళ్ళీ రాత్రి 11కో 12కో రావాలి, ఇంకొక వేరే సిటీలో దగ్గర 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం అవ్వాలి. తెల్లవారు 3 గంటలకి మా మిస్సెస్ లేచి క్యారల్స్ కట్టేసేసింది. 4కి 5కి రోడ్డుకి వెళ్తే బస్సు ఎక్కి అక్కడ 100 కిలోమీటర్లలో అక్కడికి వెళ్ళి, ఇప్పుడైతే కనుక రోడ్స్ ఎక్స్టెన్షన్ అయినాయి పెద్ద. అప్పుడు సింగిల్ రూట్ 99లో 2000లో ఉన్నటువంటి స్టోరీ గురించి చెప్తున్నాను మీకు. 2000 ఎర్లీగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జరిగినటువంటి కథలు చెప్తున్నాను మీకు, సాక్ష్యం చెప్తున్నాను. వచ్చేవాడిని రాత్రి తెల్లవారు 3 గంటలు లేవడం, అక్కడ డ్యూటీకి అయితే 6కి 7కి చేరుకోవడం, అక్కడ మళ్ళీ డ్యూటీ చేయడం, మళ్ళీ అర్ధరాత్రి అప్పుడు బయలుదేరి రావటం, 11కి 12కి వచ్చేవాడిని. కాస్త పడుకునేవాడిని. ఈలోపు అమ్మ నాన్న చూస్తే రోగులు మంచాలు పట్టేస్తారు, ఎప్పుడు చనిపోతారో ఏంటన్న భయంగా ఉండేది. వాళ్ళు చూసి గుండె గాబర పడేది. ఇటువైపు భార్య, కొత్తగా పెళ్ళయింది భార్య చూసేది. నా భార్య, మా తమ్ముడు భార్య ఇద్దరు దేవదూతల్లాగా అమ్మ సిక్ అయింది, నాన్న సిక్ అయ్యారు. మా పెళ్లిళ్ళు చేసి వాళ్ళు వ్యాధిగ్రస్తులు అయిపోయారు. వెంటనే వాళ్ళకి వాళ్ళు దేవదూతలా ఉండి వాళ్ళ కాపలా కాసి వాళ్ళు పరిచయం చేశారు. ఈలోపు మేమేం సంసారం చేసుకుంటాం చెప్పండి, ఏ సంతోషం ఉంటాం చెప్పండి. మళ్ళా కాస్త 1 or 2 hours 3 hours పడుకునేవాడిని. మళ్ళా తెల్లవారు 3 గంటలకి 3:30కి లేచేవాడిని, వెళ్ళేవాడు. దేవుడి దయ వల్ల అమ్మా నాన్న సజీవంగా బతికారప్పుడు. తర్వాత మాకు ఊపిరి వచ్చింది. ఈలోపు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, కుమార్ ఈ ఉద్యోగం వదిలేయి అన్నాడు. నేను నా భార్య ఎంతకు ముందే ఇద్దరం కూడా బీటీహెచ్ చదువుకున్నాం, వేద విద్య అభ్యసించాం. ఉద్యోగం వచ్చిందంటే కొంతమంది సేవకుల సలహా మేరకు చేయడం జరిగింది. అప్పుడు నా ఉద్యోగమే నా ఇంటికి దిక్కయింది. తమ్ముడు మిలిటరీలో పనిచేసేవాడు, సెలవు పెట్టి వచ్చేసాడు. నాది చిన్న జీతం. ఆ జీతం నా అమ్మ నాన్న సిక్ అయ్యారు. అటువైపు వాళ్ళకి ట్రీట్మెంట్కి, ఇటువైపు నాకు 4 తమ్ముళ్ళు, నేను 5గురిమి. నా భార్య, మా మరదలు, మన అన్నదమ్ములకి ఇద్దరికి ఒకసారి పెళ్ళయింది. పెద్దలు నేను పెద్దోడిని, నాకు మా తమ్ముడికి పెళ్ళయింది. వీళ్ళిద్దరూ అమ్మ నాన్న, వాళ్ళ 4, మేము 5గురు, 9గురు, అంటే 10 మంది. 10 కంచాలు లేవాలి పూటకి, ప్లస్ మెడిసిన్ వాళ్ళకి కావాలి. ఈ రకంగా టెన్షన్ అయినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆ ఉద్యోగం వదిలే అన్నాడు. నా భార్యకి చెప్తే ఉద్యోగం వదిలేమన్నది. దేవుడు చెప్పేటప్పుడు వదిలేయి అని అన్నది. సేవ చేసుకుందాం పదండి, ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయి సేవ చేసుకుందాం. పప్ప మమ్మీ బాగానే ఉంటారు, దేవుడు స్వస్థపరుస్తాడు, వీళ్ళని ఏం పర్లేదు అని అంటే, అప్పుడు దేవుడితో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవా, ఈ చిన్న ఉద్యోగం ఉండబట్టి 10 మందికి నేను పోషించగలిగాను, ఇంట్లో వాళ్ళకి ఆధారమయ్యాను. మరి ఇదే లేకపోతే రేపు ఉదయాన్న నా భార్యకు, మాకు పుట్టబోయే బిడ్డలకు నేను ఎలా పెంచుకోగలుగుతాను దేవా అంటే, దేవుడు సుస్పష్టంగా నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ బిడ్డల పోషణ, నీ భార్య, నీ పోషణ, నీ కుటుంబం పోషణ, నిన్ను, నీ భార్యను, మీకు పుట్టబో బిడ్డల్ని నేను పెంచుతాను, నేను పోషిస్తాను, నేను చదివిస్తాను, నీకు ఆ భయమే లేదు, నా సేవ చెయ్యు అన్నాడు. అలాగన్న దేవుడు ఎన్నో కష్టాలు సేవలో ఎదురయ్యాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్థిక పరిస్థితి పటిష్టంగా లేదు, కానీ దేవుడు మా యందు బలంగా ఉన్నాడు. అమ్మా నాన్నను బాగుపరచడమే కాకుండా, స్వస్థపరచడమే కాకుండా, నేటికి 23 సంవత్సరాల పూర్తి కాలపు సేవలో ఆయన విశ్వాసముతో వాక్యాన్ని చదువుకొని, వాక్యాన్ని నమ్మి, ప్రభువు నమ్మి ప్రార్థన చేస్తూ, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వాక్యం మీదే జీవితాలు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పటికీ దినదినము ఆర్థిక గండమే తప్ప
ఆర్థిక స్తోమత, ఆర్థిక బలము లేదు ప్రస్తుతానికి. కానీ దేవుని బలము ఉంది. దేవుని బలం ఉంది. సిగ్గుపడ్డాడు. ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమెరికా 2 పర్యాయాలు, సౌత్ ఆఫ్రికా, కెన్యా, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, తర్వాత లండన్, తర్వాత థాయిలాండ్ 2 times, ఈ ప్రదేశాల్లో దేవుడు వాక్యాన్ని బోధించడానికి, సువార్త ప్రకటించడానికి, అలాగే భారతదేశంలో సుమారు 80% సువార్త జరిగించడానికి, అటు నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాము, తర్వాత ఏవో ఉన్నాయి ఆ ప్రాంతాలు, కేరళ తప్పించి, కాశ్మీర్ తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పటికీ ప్రతి నెలలో ఏదో క్రూసేడో, సెమినారో, లేకపోతే ఏదో ఒక అవుట్రీచ్, ఏదో సంథింగ్ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఇదిగో ఈ నెలలో కూడా రేపు తాడేపల్లిలో, గుంటూరు జిల్లా జగన్ గారి ప్రాంతంలో 26, 27, 28 తారీఖుల్లో సువార్త స్వస్థత సభలు, ఓపెన్ ఎయిర్ క్రూసేడ్స్ లో మాట్లాడడానికి దేవుడు ద్వారం తెరిచాడు. నా పిల్లల్ని, నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని, నాకు ఇవ్వబడిన పరిచర్యను దేవుడు ఎంత చక్కగా నడిపిస్తున్నాడు. రోజు వాక్యం మీద ఆధారపడ్డమే, రోజు ప్రభు మీద ఆధారపడ్డమే, రోజు ప్రభు మీద నమ్మకంతో వెళ్ళడమే, రోజు ప్రార్థన చేసుకోవటమే. ప్రియులారా, సేవలో ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మీలో కూడా కొంతమంది అలాగే బతుకుండొచ్చు. మీకు ఒకవేళ ఆర్థిక బలం ఉంటే గనక సంతోషం, దేవుడు మిమ్మల్ని దీవించగాక. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టయితే గనక ప్రభు నమ్మదగిన దేవుడు అని చెబుతున్నాను. నీవు నేను ప్రార్థన ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఏ గడికి పెద్దోడు ఫోన్ చేసి డాడీ ఫీజు కట్టాలి, డాడీ అవసరం అంటే ఇవ్వాలి, డాడీ ఇది లేదు అది లేదు అంటే నేను కంగారు పడిపోతాను. ఎందుకంటే మన దగ్గర నిలవ ఆదాయం ఉండదు. ప్రార్థన చేసుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేనప్పుడు పెద్దోడు ఫోన్ చేయకూడదు నాయన అని, డబ్బులు ఉండేటప్పుడు నేనే ఫోన్ చేసి నన్ను ఎలాగున్నావు అని చెప్పేసి నేనే వాడికి పంపించేస్తుంటాను. ఏ రోజు సహాయం ఆ రోజు దేవుడు చేస్తున్నాడు. ఇది నిజంగా వాక్యం మీద ఆధారపడి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న సేవకులకు, సంఘస్థులకు అర్థమవుతుంది. ఈ రోజున మేము నటించాల్సిన పని లేదు, దొంగ ఏడుపులు ఏడాల్సిన పని లేదు. ఒకప్పుడు చాలా మంది వీళ్ళు అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, విదేశాల నుంచి వచ్చేస్తున్నాయి, చేసేస్తున్నాయి. ఎంత కష్టమో తెలుసండి. ఈ రోజున డాలర్ రావడం అంటే, ఈ రోజు నిన్ను నమ్మడం అంటే, ఈ రోజు నిన్ను ఎవరు నమ్మి నీకు ఇస్తారు చెప్పు? నిన్ను ఎలా నమ్ముతారు? నువ్వు ఇక్కడ ఉన్నవాడే నిన్ను నమ్మనప్పుడు ఎక్కడో ఉన్నవాడు ఏం నమ్ముతాడు? ఆ నమ్మకం వాళ్ళకి కలగడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడే కార్యం జరిగించాలి. విదేశాలు వెళ్ళొచ్చినంత మాత్రాన సంపదలు, సిరి సంపదలు ఏమి వచ్చాయండి? దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడు. పరిచర్యకు ప్రార్థన ఎంత అవసరమో పైసలు కూడా అంత అవసరమే నేను చెప్తాను. కానీ నీ పైసలు నీ వెనకాతలు రావాలంటే నువ్వు పరిశుద్ధాత్మ వెనకాలను వెళ్ళాలా, పరిశుద్ధాత్మ నడిపింపులను ఉండాలా, పరిశుద్ధాత్మ నింపుదలను ఉండాలి, ప్రార్థన ఆత్మచేతను ఉండాలి, వాక్యం మీద ఆధారపడి జీవించాలి. అప్పుడు అవే వస్తాయి. వాక్యానుసారమైన ప్రార్థన చేయి. దేవా ఇదిగో నా ప్రభువా, నీ లేఖనం చెబుతుంది ప్రభువా అని ప్రార్థన చేయి. నువ్వు సహాయకుడు తండ్రి, అదిగో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చావు.
తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ఎఫ్సి 1:3, ఎఫ్సి 4:19. విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజ స్వరూపము ఉన్నవేరుటకు రుజువైనది. హెబ్రీ 11:1. ప్రభువా మాకు ఏ కొరత కొదువ లేదు. ప్రభువా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 23:1. ఇలా లేఖనాల ప్రకారం ప్రార్థన చేయి, అది నీ ఆధారం. అదే నీ జీవితం, మన జీవితం. ఇదిగో ప్రభువా ఒక అవకాశం వచ్చింది, వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. ఛార్జీలు లేవు ప్రభువా, లేకపోతే పెట్రోల్ లేదు ప్రభువా, లేకపోతే అకామిడేషన్ లేదు ప్రభువా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లేదు ప్రభువా, లేకపోతే అక్కడికి వెళ్ళి నన్ను ప్రభువా తండ్రి వాక్యం చెప్పేటటువంటి దారి చూపించు, సహాయం చెయ్యు. ఇదిగో తండ్రి ఈ కారుకి వెళ్ళాలో, టాక్సీకి వెళ్ళాలో, బస్కి వెళ్ళాలో, ట్రైన్కి వెళ్ళాలో, ఫ్లైట్కి వెళ్ళాలో, ఇదిగో నా ప్రభువా సహాయం చేయి. ఏమండి నీకోసం అడుగుతున్నావా? వ్యక్తిగత జీవితం కోసం అడుగుతున్నావా? నో, ఆయన కోసం, పరిచర్య కోసం, దేవుని రాజ్యం కోసం వాక్యానుసారంగా అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నీవు నేను ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించబడిన, పిలువబడిన, ఏర్పాటు చేయబడిన సేవకులుగా, యాచకులుగా ఆయన రాజ్యాన్ని కట్టే పని, ఆయన రాజ్యాన్ని ప్రకటించే పని, ఆయన జ్ఞానాన్ని ప్రచురం చేసే పని, సువార్త ప్రకటించే పని, దేవుని రాజ్య వ్యాప్తిని తన జ్ఞానముతో, తన వరాలతో పనిచేసే కృపను దేవుడే మనకి ఇస్తాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు ప్రభు, పగలేమో ప్రకటించేవాడు, బోధించేవాడు, స్వస్థపరిచేవాడు. రెండవదిగా ఏంటంటే ప్రార్థనా బలము, ఆత్మ బలము ఉన్నవాడు పరిచర్య చేస్తాడు. ప్రార్థన బలం లేకున్నా, ఆత్మ బలం లేకున్నా పరిచర్య చేయలేము, పరిచర్య కొనసాగించలేము. మొదటిగా ప్రార్థన ఆత్మ ఉన్నవాడు, ఆత్మ బలం ఉన్నవాడు, ప్రార్థన బలం ఉన్నవాడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. రెండవదిగా ప్రార్థన బలము, ఆత్మ బలం ఉన్నవాడు దేవుని రాజ్యాన్ని కడతాడు, దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేస్తాడు. ప్రతిష్ఠితుడుగా, పరిశుద్ధుడుగా జీవించి ప్రభు రాజ్యాన్ని ప్రకటించి కొనసాగింపచేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా చెప్పి ముగిస్తాను మాటలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ రాయబడు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. ప్రభు శారీరకంగా బలహీనమైపోయాడు, ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు, కఠినమైన ఉపవాసం చేశాడు. తను చేయబోయేది 3.5 సంవత్సరాల సేవే. కానీ ఈ 40 దినాల ఉపవాసంతోనే తన జీవితం ఆగిపోలేదు. తన దైనందిక జీవితంలో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవం ఉన్నవాడు ప్రభు. రోజు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు, తెల్లవారుజామున ప్రార్థన చేసుకునేవాడు, సాయంకాలాన్ని ప్రార్థన చేసుకునేవాడు. ఆ 40 రోజుల ప్రార్థన ఒకటే కాదండి, అది ప్రిపరేషన్ ప్రేయర్, ఇది కంటిన్యూటీ ప్రేయర్. ఏ రోజు పరిచర్యకు ఆ రోజు ప్రార్థన, ఏ రోజు పరిచర్యకు ఆ రోజు, ఏ రోజు జీవానికి ఆ రోజు ప్రార్థన. తన శిష్యులకు ఏం బోధించాలి, ఎరుకగా వెళ్తున్నాడు, ఎరుకలు ఏం బోధించాలి, సమరయ ప్రదేశం వెళ్తున్నాడు, ఏ రూట్గా వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి, ఏ ప్రాంతంగా వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏ ప్రజలతో మాట్లాడాలి,
ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఎక్కడ బస్ చేయాలి, సాయంత్రం ఏ గ్రామం పరిచయం చేయాలి. దిస్ ఇస్ ఆల్ ద స్ట్రాటజిక్ ప్లాన్. అది కనిపెట్టడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన అందుకోసం అన్నాడు కదా, మాకు ప్రార్థన చేయడం నేర్పించంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయాలి. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించు. ప్రార్థన నేర్పాడు ప్రభు వాళ్ళకి. తండ్రి చిత్రం జరిగించడం కోసం ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. అలాగే రోజు ఏ పరిచర్య చేయాలి, రోజు ఏ ప్రాంతం వెళ్ళాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటి అన్న విషయాలు, తండ్రి చిత్తం ఏంటి అనే దాని కొరకు మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ నడిపింపే తండ్రి చిత్తం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడి పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఉండాలి. నీ ఆత్మ నడిపింపుకి నేను అప్పచెప్పుకుంటున్నాను అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తాడు. నువ్వు ఏం పరిచయం చేయాలో, ఏం బోధించాలో, ఏం మాట్లాడాలో ఆ ఆత్మ తానే మన పక్షాన మూలుగుతూ ఏం చెప్పాలో అది నీకు తెలియచేస్తాడు. గాడ్స్ విల్ ఈస్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని బలపరుస్తాడు, వాక్యాన్ని బలపరుస్తాడు. నీవు నేను డెలివర్ చేయాల్సింది దేవుని మాటనే, వాక్యాన్ని. కాబట్టి ప్రియులరా, ఈ పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రార్థన బలం ఉన్నవాడు వాక్యం మీద ఆధారపడి శోధనలు జయించి, సాతాను జయించి, పరిచర్యలు కొనసాగిస్తూ దేవుడు రాజ్యాన్ని కడుతూ ముందుకు వెళ్ళేటప్పుడు శరీరము కృషించిపోతున్నా, శరీరము బలహీనపడుతున్నా దేవుడు ఏం చేస్తాడంటే, పరలోకము నుండి దూతలను నీ దగ్గరకు పంపించి పరలోక సహాయాన్ని నీకు అందింపచేస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్, when you are in the power of God, when you live accordingly to the word of God, when you are in the leading of the Holy Spirit, when you overcome your temptation by the power of Spirit, by the power of prayer, when you honor God, when you walk on the word of God, when you are filled with the Holy Spirit, led by the Holy Spirit, even your flesh in weak, Father will send his angels from the heaven to assist you, to help you, to strengthen you. Hallelujah. You will receive the help of the Lord from the heaven. You will have angelic protection. The support from the heaven shall come unto you, my friend, for your further and future work of the kingdom of God in this earth. Hallelujah. మూడవగా నువ్వేంటంటే, పరిశుద్ధాత్మ బలముతో ఉన్న నీవు, ప్రార్థన బలముతో ఉన్న నువ్వు, అపవాదిని ఓడించిన నీవు, శోధనలు జయించిన నీవు, బోధిస్తున్న స్వార్థ ప్రకటిస్తున్న నీవు, వాక్యాన్ని బోధిస్తున్న నీవు, స్వస్థతా పరిచయం చేస్తున్న నీవు, శారీరక పరమైన బలహీనతతో నువ్వు ఉండేటప్పుడు దేవుడు పరలోకపు సహాయం
తన దూతల చేత నీకు పంపిస్తాడు. ఏమండి, దానియేలుని సింహం బోన్లో వేస్తే ఎవరు సహాయం చేశారు? శద్రక మేషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తే ఎవరు సహాయం చేశారు? అలాగే పేతురు చెరసాలలో వేస్తే ఎవరొచ్చి సహాయం చేశారు? హల్లెలూయా. పౌలు గారు మిషనరీ పర్యటనలో ఉండగా ఓడలో తుఫాను వస్తే ఎవరొచ్చి ప్రక్క నిలిచారు? యేసు ప్రభుని సమాధి చేసి పెద్ద బండ వేసి ప్రభుత్వం సీలు వేసి ప్రభుత్వపు కాపుదల్లో పెట్టి సైనికులు కాపలా ఉంటే, మతస్థులు కాపలా ఉంటే ఆ రాయిని ఎవరు తొలగించారు? ప్రభు బయటకు రాకున్నా పెద్ద రాయి వేసి ముద్రించారే, ఆ రాయిని ఎవరు తొలగించారు? అరణ్యములో ఉపవాస ప్రార్థన చేసి బలహీనపడిన యేసయ్య దగ్గరకు దేవదూతలు ఎలాగైతే పరలోకం నుండి వచ్చి సహాయం చేశాయో, యేసు ప్రభు జన్మించినప్పుడు మరియ గర్భములోనికి ప్రభు వాక్యమైన దేవుడు, ఆది యందున్న దేవుడు శరీరధారిగా రావడం దేవదూతలు తొంగి చూశాయి. మరియతో మాట్లాడిన దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడు. యోసేపుకు కల్లా కనిపించాడు. జ్ఞానులకు కల్లా కనిపించాడు. అలాగే ప్రభువు జన్మించినప్పుడు గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి దేవదూత ప్రకటించాడు. అలాగే యేసు ప్రభు శిలువ మరణములో సమాధి చేయబడిన తరువాత పునరుత్థానపు దినాన పరలోకము నుండి దేవదూత వచ్చి రాయిని తొలగి, స్త్రీలు అనుకుంటున్నారు మన కోసం ఆ రాయి ఎవరు తొలగిస్తారు? పెద్ద రాయి అది, ఊరు వచ్చిన తొలగించలేనటువంటి గొప్ప రాయి అది. అంటే పరలోకం నుండి దేవదూత వచ్చి యేసు ప్రభు ఆరోహణుడైనప్పుడు భూమి మీద ఉన్నటువంటి తన శిష్యులకు, ఏమయ్యా మీరు అలాగా ప్రభు ఆరోహణమయ్యాడో ఆ రకంగా మళ్ళా మేఘాల మీదుగా ఆయన తిరిగి రావటం మీరు చూస్తారయ్యా, మీరు చూస్తారు, మీరు వింటారు అని ఆ రోజున దేవదూతలు ఎలాగైతే పరిచర్య చేసినాయో ఆ రోజున తన భక్తులకు ప్రవక్తలకు ఏ రోజు ఆ సంఖ్యలతో బంధింపబడి చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారి దగ్గరకు ఎలాగైతే పరలోకం నుండి దేవదూత వచ్చి సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి సహాయం చేశాడు. నీవు నేను భౌతికంగా శారీరకంగా ఆకలి బాధలతో ఉండేటప్పుడు, అవసరాల్లో ఉండేటప్పుడు ప్రభు పరలోకపు సహాయాన్ని తన దూతలతో పంపించి మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పాటలు విన్నారు, ప్రభు మనల్ని బలపరుస్తున్నారని దేవునికి మహిమ చెల్లించండి, దేవునికి స్తుతి చెల్లించండి, ఘనత ప్రభావాలు ఆయనకి ఆరోపించండి. నెంబర్ 1, ప్రార్థన బలము, ఆత్మ బలం ఉన్నవారు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళు వాక్యములో బలపడతారు, వాక్యము చేత శోధనలు జయిస్తారు, వాక్యము చేత వాదనలు జయిస్తారు, వాక్యము చేత సాతానులు జయిస్తారు.
2, వాళ్ళలో ఉన్న వాక్యపు బలము వలన సువార్త ప్రకటిస్తారు, వాక్యాన్ని బోధిస్తారు, కృపావరాలు ఆత్మవరాలు కలిగి పరిచర్య చేస్తారు. ప్రతిష్ఠితులుగా చేస్తాడు, ప్రతిష్టాత్మకంగా చేస్తాడు, ప్రాణాలు పెట్టి పరిచర్య చేస్తాడు, ప్రభు కోసం జీవిస్తాడు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడతాడు. 3గా ప్రార్థనా బలం, ఆత్మ బలం ఉన్న వాడికి పరలోకపు సహాయం తన అవసరాల మేరకు, తన ఆకలి మేరకు, తన అక్కర మేరకు దేవుడు దూతలను పంపించి సహాయాన్ని అందిస్తాడు. ఎలియా భక్తులు అలిసిపోయి సమస్యలు పోయినప్పుడు ఎవరొచ్చి భుజాన్ని తట్టారు. ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏంజలిక్ ప్రొటెక్షన్, ఏంజలిక్ మినిస్ట్రీ మన పట్ల ఉంటుంది. దేవదూతలు దేవుడు ఆజ్ఞాపిస్తాడు వాళ్ళకి. మనం కూడా దేవదూతలు ఆజ్ఞాపించుకోవచ్చు. బ్రింగ్ అవర్ హెల్ప్ అని దేవుడే ఆజ్ఞాపించి, నా పిల్లోడు ఆకలితో ఉన్నాడు, నా సేవకుని కుటుంబం ఆకలితో ఉంది, వాడు సేవలో ఎంతో కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, వెళ్ళు సహాయం అందించు అనే దూతలు ఏ మనుష్యుడికి చెప్తాడో దేవుడు, ఏ మూలలో ఉన్న మనిషిని, లేకపోతే వ్యాపారవేత్తను, లేకపోతే దేవుని బిడ్డను, లేకపోతే అన్యుడిని, లేకపోతే ఇంకొకరిని ఎవరినైనా వాడుకోవచ్చు. దేవుడు స్త్రీని వాడుకోవచ్చు, పురుషుని వాడుకోవచ్చు, సావకుని వాడుకోవచ్చు, సంఘస్థులను వాడుకోవచ్చు, ఇంకెవరినైనా వాడుకొని దేవుడు పరలోకపు సహాయాన్ని ప్రార్థించే మనిషి దగ్గరకు, పరిచర్య చేసే మనిషి దగ్గరకు, పరిశుద్ధాత్మ నడిపింపు మేరకు, పరిశుద్ధాత్మ నింపుదల మేరకు పరిచర్య చేసే ప్రతి సేవకుని దగ్గరకు, ప్రతి బిడ్డ దగ్గరకు దేవుడు తన పరలోక సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నీవు నేను పిలువబడ్డాం, నీవు నేను ఏర్పరచబడ్డాం. దేవుని గొప్ప రాజ్యాన్ని మనం నిర్మించాలి, మనం కొనసాగింప చేయాలి. దానికి దేవుని జ్ఞానం కావాలి, దానికి దేవుని శక్తి కావాలి, దానికి ప్రార్థన బలం కావాలి, దానికి పరిశుద్ధాత్మ బలం కావాలి. కాబట్టి మనము పరిశుద్ధాత్మ బలములో, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ నింపుదలలో ఉండి ఆత్మ బలం పొందుకొని, ప్రార్థన బలం పొందుకొని ప్రభు పరిచయను కొనసాగిద్దాం, ప్రభు రాజ్యాన్ని ప్రకటిద్దాం, ప్రభు రాజ్యాన్ని కడదాం, ప్రభు రాజ్యాన్ని కొనసాగింపచేద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈరోజు చాలా మంది వాచ్ చేశారు, వీడియోలో జాయిన్ అయ్యారు. సంతోషం అండి. మిమ్మల్ని అందరినీ ప్రభు పక్షాన దీవిస్తున్నాను. ఇంకా ఈ రికార్డింగ్ తర్వాత ఎంత మంది ఈ మాటలు, దేవుని మాటలు వింటారో వారిని, వారి కుటుంబాలను దేవుడు మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వాక్యం మీకు ప్రోత్సాహకరంగా ఉంటే, ఆశీర్వాదకరంగా ఉంటే, లేక ఉజ్జీవకరంగా ఉంటే మీరు ప్రభువుకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడమే కాకుండా ఇతరులు కూడా ఉజ్జీవింపబడ్డానికి ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని, ఈ సందేశాల్ని ఇతరులతో షేర్ చేసుకోండి. ఒకవేళ యూట్యూబ్ లో మా లింక్ మీకు దొరికితే మా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రాముఖ్యంగా ప్రార్థన విజ్ఞప్తి ఏంటంటే రేపు 26, 27, 28 మార్చి 1న కూడా నేను విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఉంటున్నాను. అక్కడ మీకు దగ్గరైతే గనక తాడేపల్లిలో మరి షారోన్ చర్చ్ గ్రౌండ్ లో సువార్త కూటాలు, స్వస్థత సభలు జరుగుతున్నాయి. నేను 27, 28 తారీఖుల్లో పరిచయం చేస్తాను. అలాగే 1వ తారీఖున కూడా అక్కడ సంఘంలో వాక్య పరిచయం చేస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను కలవాలనుకుంటే మీరు వచ్చి కలవచ్చు, లేదా మీరు ఆహ్వానించినట్లయితే మనం ఎక్కడో ఒక దగ్గర ప్రదేశంలో కలుద్దాం. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుకొని చర్చించుకోవడానికి, కలుసుకోవడానికి దోహదపడుతుంది. ప్రాముఖ్యంగా సభల కొరకు ప్రార్థన చేయండి. అలాగే అక్కడ దైవికంగా నేను వాడబడ్డానికి, దేవుడు మాటల్ని వివరించడానికి, ప్రకటించడానికి, బోధించడానికి, అలాగే అనేక దేవుని ఆత్మ కార్యాలు దేవుడు జరిపించుకునేటటువంటి కృపను నేను పొందుకోవడానికి,
ప్రార్థన చేయండి. దేవుడు రాజ్య వ్యాప్తి జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, సంఘం బలపరచబడాలి. అదే నా ఆశ తప్పించి ఇంకా ప్రత్యేకమైన ఆశలు ఏమి లేవు. సో మీరు అక్కడ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే పర్సనల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నేను తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సభల్లోకి వచ్చి నన్ను కలవగలరని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ఇంకా ఖర్చులు ఉన్నాయి, వాటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు సభలను ఉద్దేశించి నా పరిచర్యని మీరు దీవించాలని, కుటుంబాన్ని దీవించాలని అనుకుంటే కనుక మీరు పరిశుద్ధాత్మ నడిపింపు మేరకు మీ ఆలోచన మాకు తెలియచేయండి. అలాగే వివరాలు మీకు తెలియచేస్తాం. మిమ్మల్ని పాలి భాగస్తులుగా కమ్మని నేను ఆశిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. నా భార్య బిహారీ అండి. తను సంతాలి ట్రైబల్ మనుషుల నుంచి దేవుడు నాకు ఇచ్చాడు. అది చాలా భయంకరమైన రాష్ట్రం. మార్చి నెలలో కూడా మరి నేను వాళ్ళ దేశం మళ్ళీ వెళ్తున్నాను, నేపాల్ వెళ్తున్నాను, కలకత్తా వెళ్తున్నాను, బీహార్ వెళ్తున్నాను. నాతో మీరు రావాలనుకుంటే రండి, మీ ఖర్చు మీరు పెట్టుకోవాలి. దేవుని రాజ్యం కాబట్టి ఇది మీ ఖర్చు మీరు పెట్టుకుని నాతో రాగలిగితే మీకు పలుకుతున్నాను. అక్కడికి వెళ్ళి సువార్త చేయాలి. అలాగే సేవకులకు వాక్యాన్ని సెమినార్స్ పెట్టాలి. ఆలోచనలో ఉన్నాం, ప్రణాళికలో ఉన్నాం. దేవుడు వాటిని బలపరిచి స్థిరపరచను కాక. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అమ్మగారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుంటున్నాం. సకల ఆశీర్వాదం కారణభూతరాన్ని ఘనమైన నామంలో స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభా మీ దేవ దాస్ ద్వారా తండ్రి అద్భుత ఆశ్చర్యకరంగా బహుబలంగా ప్రభా అనేక మంది ప్రజలతో మాట్లాడాలి దేవ. అనేక మందిని దర్శించోతండి ప్రభా. అయా తండ్రి ఈ దినం తండ్రి ఈ వాక్య బలం, ప్రార్థన బలం, ఆత్మ బలం ఈ మూడు కలిగి ఉంటే ప్రభా ఈ వాక్యం అనుసరించి జీవించడానికి అట్టి కృప మాకు ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా శాతాన్ని జయించడానికి ప్రభా ఈ మూడు బలం మాకు ఉండాలి తండ్రి. అట్టి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ ప్రార్థన బలం, వాక్య బలం, ఆయా ప్రభేశ వాక్య బలము, అయా మీ ఆత్మ బలం మాకు ఉంటే తండ్రి ప్రభా మాకు ప్రతి అవసరం తీర్చుకలుగుతారు తండ్రి ప్రభా. మీ దేవదత్త వచ్చి మాకు సహాయం చేస్తారు తండ్రి. దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇలాంటి బలం కలిగి ఉండడానికి ప్రభా మా అందరికి ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తుంది అయ్యా ప్రభా. అలాగే ప్రభా బలమైన పరిచర్య కూడా ప్రభా మీ రాష్ట్రంలో జరిపిస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా ఎంతో మంది ఆన్లైన్ ద్వారా ప్రభా వేస్తే అన్ని మాట విన్నారు, బలమైన మాట విన్నారు తండ్రి ప్రభా. వారి జీవితంలో గొప్ప గొప్ప మహిమ కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్యం జరిపించేది ఈ మూడు బలం కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తుందండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబికిన ప్రభ మా ఎంతో మంది వాక్యం విన్నారు. ప్రతి ఒక్కరి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభ ఈ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. ఈ పరిచయం ద్వారా అనేక మారుమూల ప్రాంతంలో దేశ విదేశాల ప్రభ ఈ సేవా పరిచయాన్ని విస్తరించమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభ ఈ పరిచయం కావాల్సిన ప్రతి అవసరాన్ని, సహాయ సకాలను ప్రభ మీ దూతల ద్వారా మాకు అందిస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబికుల ప్రభ పేరు పేరుని దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి ప్రభ. అలాగే ఇలా జరిగిపోయిన విజయవాడలో ఆ స్వస్థ సభలు ప్రభ 26, 27, 28 తేదీ జరిగిపోయిన స్వస్థ సభలను ప్రభ అద్భుత ఆశ్చర్యకరంగా మహిమాకరంగా జరిగించారు తండ్రి. ఆ పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరాలను ప్రభు తీర్చండి, సహాయ సకలు అందించండి. అలాగే ప్రభు మీ దాసుని బలపరచండి, ప్రత్యక్షత జ్ఞానం, మీ దైవ జ్ఞానం ఇచ్చి నడిపించి అయ్యా ప్రభ అక్కడ అనేక ప్రాంతం నుంచి ప్రభ ప్రజలు వస్తారు అయ్యా తండ్రి. వాళ్ళని ప్రభ దీవించండి, వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాన్ని అనేక మంది ప్రభ మీ రక్షణ మార్గంలోకి నడిపించను ప్రార్థిస్తుందండి. అలాగే వచ్చిన అలా జరుగుబోయిన ప్రతి మీటింగ్స్ కూడా ప్రభ అద్భుత రీతిగా జరిగించండి, మార్గం సరళం చేయండి తండ్రి ప్రభ. అలాగే ప్రభ మా బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలను భద్రపరచండి. అలాగే కుటుంబీకి దీవించండి,
ప్రతి ఆశీర్వాదం ప్రభా మాకు ఇస్తున్న విధానికి స్తోత్రాలు. సమస్త మహిమగంతా ప్రభావిన అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కుడిన మనకందరికను, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all, my friends. Love you all. Blessings.